హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ డిష్ పనీర్ కర్రీ. పనీర్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఖచ్చితంగా అందరూ చాలా ఇష్టపడతారు. ఇలాంటి పనీర్ కర్రీని ఎలాంటి మసాలా వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ నేను ఒక 400 గ్రామ్స్ పనీర్ని తీసుకున్నాం. దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలిపి పెట్టుకోవాలి. కలపడం అంటే మనం చేతితో కలపకూడదండి, కరెక్ట్గా కలవదు. ఇలా గిన్నెను మనం ఆడిస్తూ కలుపుతూ ఉండాలి. అలా అయితేనే అది పూర్తిగా ప్రతి ముక్కకి ఆ పౌడర్ అంతా పడుతుంది. ఇలా అవుతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఇప్పుడు మనము అది పనీర్ పీసెస్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనమాట, ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, అవి కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒక్కసారిగా వేసుకోకూడదు, అవి సరిగ్గా ఫ్రై అవ్వవు, మళ్ళీ మొత్తం అతుక్కుంటాయి. కాబట్టి కొన్ని వేసి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నార్మల్గా కర్రీస్లో అయితే పన్నీర్ పీసెస్ అలాగే ఫ్రై చేస్తారు, కాకపోతే ఇలా ఉప్పు కారం ధనియా పౌడర్ వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. మనకు పీస్ అనేది పచ్చిగా ఉండకుండా ఉంటుంది, కారంగా చాలా బాగుంటుంది. ఇవి మొత్తం కొద్దిగా లో ఫ్లేమ్లోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌనిష్ కలర్ అనేది రావాలండి. ఇలా వచ్చాక మనం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పీసెస్ ఎలా అంటే మనము నార్మల్గా ఇలా ఫ్రై చేసుకున్నాక ఆ పీస్ని తింటే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఉప్పు కారం అన్నీ కలిపాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసినప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకుందాం. తర్వాత మిగిలిన కొన్ని పన్నీర్ పీసెస్ని కూడా మనం వేయించేసుకుందాం. ఇవి కూడా సేమ్ మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేసేయాలి మొత్తం. ఇవి మొత్తం మనము అవి కూడా బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో దీనికి మనం ఉల్లిపాయలు ప్లస్ టమాటాలు మాత్రమే తీసుకుంటున్నాం పేస్ట్లా చేయడానికి, ఇంకా ఏ విధమైన మసాలా యూస్ చేయట్లే. కాబట్టి ఫస్ట్ ఒక 5 ఉల్లిపాయల వరకు తీసుకొని వాటిని పొడవుగా మంచి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లోనే ఒక 5-6 టమాటా ముక్కలు కూడా 5-6 టమాటాలు తీసుకోవాలి. అవి పీసెస్గా చేసుకొని ఆనియన్స్లోనే వేసి అవి కూడా కొద్దిగా ఫ్రై చేయాలి. ఇవన్నీ పేస్ట్ గురించే మనం తయారు చేసుకుంటున్నాము. దీంట్లోనే ఒక 6 జీడిపప్పులు వేయాలి, ఎక్కువ కూడా వేసుకోకూడదు, అదంతా పేస్ట్ లాగా అయిపోతుంది మొత్తం. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎందుకో తెలుసు కదా, మనకు ఉల్లిపాయలు టమాటాలు అనేవి తొందరగా ఉడికి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. ఇది ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి ఉల్లిపాయ టమాటాలు అనేవి ఎంత బాగా ఉడికాయో. దీన్ని మనం పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. ఇది మిక్సీకి చాలా మెత్త పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి పేస్ట్. మనకు ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇలా మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర ఆవాలు అవి కొద్దిగా చిటపటమన్నాక దాంట్లోనే ఒక 2-3 బిర్యానీ ఆకులు, ఒక 2-3 లవంగాలు, ఒక ఇలాచి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 2 సరిపోతాయండి. దాంట్లోనే కొద్దిగా ఫ్రెష్ పుదీనా,
అది కూడా వేసి ఒక్కసారి కలిపేసి దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలిపి ఒక 2 మినిట్స్ ఉంచి దాంట్లో మనము తయారు చేసుకున్న పన్నీర్ పేస్ట్ని వేసేసేయాలి. చూడండి కలుపుతుంటే ఎంతలా సాఫ్ట్గా ఆయిల్ అంతా కనిపిస్తుంది, చాలా బాగా. ఇది ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దు. ఇది ఇట్లా చిక్కగా ఉంటేనే బాగుంటుంది మనకు గ్రేవీ అనేది. కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి అంతే. ఇది ఒక 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ ఉంచి దీంట్లోనే 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ ఇది వేసి కలిపి దీంట్లోనే కొద్దిగా 1 స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. ఓన్లీ మనం ఇక్కడ ధనియా పౌడర్ మాత్రమే యూస్ చేస్తున్నాం మసాలా. ధనియా పౌడర్ కూడా వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి తర్వాత ఇలా వచ్చిన తర్వాత మనం దీంట్లో మంచిగా కలిపేసుకోవాలండి. ఇది కలిపేసుకొని చూసారా గ్రేవీ ఎంత చిక్కగా అయింది మనకి. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ను కూడా వేసేసుకోవాలి. ఇది ఎక్కువ టైం ఉంచకూడదు, ఒక 2 మినిట్స్ మాత్రమే ఉంచాలి. ఎందుకంటే ఇది పన్నీర్ ఆల్రెడీ మనం వేయించినాం కాబట్టి ఈ గ్రేవీలో వేసి అది ఎక్కువ టైం ఉంచితే పీస్ అనేది చాలా మెత్తబడిపోతుంది. అందుకే ఎక్కువ టైం ఉంచొద్దు, ఒక 2 మినిట్స్ ఉంచాలి. లాస్ట్లో దీంట్లో కొత్తిమీర యాడ్ చేయాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పన్నీర్ కర్రీ మనకు ఇలా రెడీ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.